కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఉద్యోగాల పేరుతో మోసం 10 నెలల క్రితం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా, మాకు న్యాయం చేయండి. మీడియా సమావేశంలో పలువురు బాధితుల ఆవేదన. నెల్లూరు రూరల్ 37వ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమకు పర్మనెంట్ షిఫ్ట్ లైన్మెన్ పోస్టులు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేశాడని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు రూరల్ సరస్వతి నగర్ సబ్ స్టేషన్ వద్ద శనివారం వారు మీడియాతో మాట్లాడారు. స్థానిక 37వ డివిజన్ కి చెందిన ఒడ్డేపల్లి జగ్గారావు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో తనకు రాజకీయ పలుకుబడి ఉందని చెప్పి పర్మనెంట్ ఉద్యోగాల పేరుతో 3.5 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారన్నారు. దీనిపై 2024 జూన్ 21న కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని, అన్ని పత్రికల్లో కూడా వచ్చిందన్నారు. మరో ఇద్దరు బాధితులు అవినాష్, వంశీకృష్ణలు మాట్లాడుతూ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మాటలను నమ్మి తాము ఇద్దరం 8 లక్షల రూపాయలను ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము వడ్డీలకు తెచ్చి ఈ డబ్బులు ఇచ్చామని, జిల్లా ఉన్నతాధికారులు దీనిపై స్పందించి తమ నగదు తమకు వచ్చేలా చూడాలని, తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. 37వ డివిజన్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారికి 3 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వడం జరిగింది. షిఫ్ట్ లైన్ మ్యాన్ పర్మనెంట్ ఉద్యోగం ఇస్తానని మాకు చెప్పిన దానివల్ల మేము 3 లక్షల రూపాయలు డబ్బులు తెచ్చిచ్చాము అప్పు చేసి. ఇప్పుడు చూస్తే షిఫ్ట్లో ఆపరేటర్ పోస్ట్ ఇప్పించారు. అది చూస్తే చాలీజాలని జీతాలు. అందువల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాము. మా ఇంట్లో పరిస్థితులు బాగలేవు, మాకు చావారేవు అనే విధంగా ఉంది. మా ఎందు దయ ఉంచి మా డబ్బులు మాకు వెనక్కి ఇప్పించాల్సిందిగా కూర్చున్నాను. కేసు పెట్టారు కదా, కేసు పెట్టే పోలీసు వాళ్ళు చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా దయ ఉంచి మాకు ఆ డబ్బులు ఇప్పించవలసిందిగా గట్టిగా కోరుతున్నాం సార్. ఇలాగ మీ ముగ్గురేనా ఇంకా ఎంతమంది ఉన్నారో దయచేసి ఎవరు కూడా ఇలాగ చెప్తే డబ్బులు ఇవ్వద్దు. నా మిత్రుడి సాయంతో, జగ్గారా సాయంతో బొబ్బల శ్రీనివాస్ యాదవ్ నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర 5 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు. అడిగితే అదిగో ఇదిగో అని చెప్పాడు. ఇప్పుడు దాకా ఆ డబ్బులు లేదు. నన్ను షిఫ్ట్లో చేర్పించాడు. దాని తర్వాత అడిగితే ఏమన్నా పర్మనెంట్ ఉద్యోగం అన్నాడు, అది కూడా లేదు. డబ్బులు అడుగుతుంటే అదిగో ఇస్తా ఇదిగో ఇస్తా అని చెప్తున్నాడు. జూన్ 22, 2024లో నేను కేసు పెట్టాను. కేసు పెట్టిన తర్వాత ఈరోజు దాకా కూడా నాకు ఎవరు స్పందించలేదు. కాబట్టి నాకు న్యాయం కోరాలని మరీ కోరుకుంటున్నాను. నేను చాలా అప్పులు అయిపోయాను. కాబట్టి నా డబ్బులు నాకు ఇప్పించాల్సిన మరీ కోరుకుంటున్నాను. నా పేరు పిట్టి వంశీకృష్ణ, మా దిస్కపల్లి 37వ డివిజన్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు మా దగ్గర 3 లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నారు. పర్మనెంట్ లైన్మెన్ పోస్ట్ ఇప్పిస్తానని. తీరా చూస్తే షిఫ్ట్లో ఇప్పించారు. సార్ ఏంది సార్ పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానన్నారు కదా అని చెప్పి మేము వాటి కోరగా ఇప్పిస్తాను రేపు ఎల్లుండు అని చెప్పి గవర్నమెంట్ కాదు కదా అని చెప్పి రోజు నెగ్లెక్ట్ చేస్తున్నాడు. మా డబ్బులు మాకు ఇప్పించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. నా పేరు ఒడ్డేపల్లి జగ్గారావు. నేను 30వ డివిజన్లో స్థానికంగా ఉండేవాడిని. స్థానిక కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి నా వద్ద 3,50,000 రూపాయలు అలాగే కొంత రుసుము తీసుకున్నారు. ఆయన్ని తీసుకొని మన టెంపరీ ఉద్యోగంగా షిఫ్ట్లో పెట్టాడు. షిఫ్ట్లో పెట్టి ఇదేందునా మాకు పర్మనెంట్ ఉద్యోగం తీసుకోవడం చేసి అమౌంట్ తీసుకున్నారు, ఇలా షిఫ్ట్లో పెట్టేది ఏందని అడగా మీకు చేస్తాను నిదానంగా అంటూ మమ్మల్ని అధికారంలో ఉన్నప్పుడు చెప్పడం జరిగింది. దానిపై చాలా అడిగినా సరే ఎటువంటి సమాధానం చెప్పలేదు. ఈ విషయం పైన మన కోర్ట్ టౌన్లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. 2024లో జూన్ 21వ తేదీన 22వ తేదీన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. పేపర్లో కూడా ఈ విషయాన్ని వేశారు. పోలీసు వారు ఎటువంటి యాక్షన్ కూడా తీసుకోకుండా మాకు ఎటువంటి సమాధానం కూడా చెప్పలేదు. కాబట్టి పోలీసు వారు ఇప్పుడైనా సరే మా వంతు కొంచెం దయచూసి మాకు రావాల్సిన డబ్బులు కానీ మాకు సహాయం చేయాల్సిందిగా కోరుచున్నాము. 37వ డివిజన్ బొబ్బల